ఐపాక్ పేరు వింటేనే వైసీపీ అభ్యర్థులు హడలిపోతున్నారా? ఐపాక్ టీం వస్తుంది అంటే అమ్మో వీరేం చెబుతారో వీరేం చేయమంటారో అంటూ వైసీపీ అభ్యర్థులు గజగజ వణికిపోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఐపాక్ పేరు వింటేనే వైసీపీ అభ్యర్థులు హడలిపోతున్నారని, ఐపాక్ టీం వస్తుంది అంటేనే వైసీపీ అభ్యర్థులు అమ్మో వీరేం చెబుతారో ఏం చేయమంటారో అంటూ గజగజ వణికిపోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు, అంటే ఏం చెప్తారు? అంటే ఐపాక్ టీం ఏంటంటే ఎలక్షన్స్ కొన్ని నెలల ముందు నుంచి కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో సర్వే తీసుకుని ప్రజల అభిప్రాయాలు, ప్రజల యొక్క భావాలు ఎలా ఉన్నాయి, ఏమనుకుంటున్నారు ప్రభుత్వం గురించి, అపోజిషన్ గురించి వాళ్ళు ఒక కొంత సేకరణ అనేది వాళ్ళ దగ్గర నుంచి జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు త్రూఅవుట్ స్టేట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళ అనుచరుల ద్వారా తీసుకొని ట్రెండ్ ఎలా ఉంది ఏంటి మొత్తం దే గెట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఎలక్షన్స్ ముందు నుంచి ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ ప్రాసెస్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా సమ్మరీ కంటెంట్ మొత్తం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇస్తారు. సో ఆయన తీసుకునే నిర్ణయాల్లో వీళ్ళు ఇచ్చేటువంటి సమ్మరీ ఆఫ్ కంటెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా అభ్యర్థుల సెలక్షన్స్లో కూడా ప్రభావితం చూపిస్తుంది. తర్వాత ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులు వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ప్రాసెస్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ప్లాన్ పెట్టుకుంటారు. ప్రచారం కానీ లేకపోతే ఇంటింటికి వెళ్ళటం కానీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఎలక్షన్స్కి తయారవుతారు. వాళ్ళు వాళ్ళ కేడరు మొత్తం నిరంతరం అదే పనిలో ఉంటారు. మధ్యలో ఈ ఐపాక్ వాళ్ళు వచ్చి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, సమాచారం ప్రకారం మీరు ఇలా కాదు, ఈ ఏరియాలో ఇలా చేయండి, ఈ విధంగా చేయండి, వాళ్ళని ఇలా పిలవండి, వాళ్ళతో మాట్లాడండి, సమావేశాలు చేయండి అని వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి అదేంటంటే డిస్టర్బెన్స్గా కూడా ఉండొచ్చు. వీళ్ళొక పక్క ప్రణాళిక ప్రకారం వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ డిస్టర్బెన్స్లో ఇందులో ఏమన్నా కాస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక ఐపాక్ చెప్పే దాంట్లో మీరు ఈ విధంగా ముందుకెళ్ళండి, ఈ విధంగా ఇన్వైట్ చేయండి, ఈ విధంగా ఇక్కడ సమావేశాలు పెట్టండి, అక్కడ మీరు వాళ్ళకి విందులు వినోదాలు మీరు ఇంకేమన్నా ఖర్చు పెట్టి చేయగలిగితే కనుక మీ మీద వ్యతిరేకత భావం తగ్గడానికి అవకాశం. అవసరమైతే మద్యం పంపిణీ చేయండి, అవసరమైతే డబ్బును పంపిణీ చేయండి, పార్టీలు ఇవ్వండి, విందు ఏర్పాటు చేయండి. ఇవన్నీ ఏంటంటే మీ మీద ఉన్న వ్యతిరేకత భావాన్ని తగ్గించుకోవడానికి ఈ ప్రాసెస్లో మీరు ముందుకెళ్ళండి అని వాళ్ళకున్న సమాచారం ప్రకారం వీళ్ళని ఫోర్స్ చేస్తారు, గైడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకున్న దాని ప్రకారమే వీళ్ళని చెయ్యమంటారు. రేపు అభ్యర్థుల విషయంలో ఓడిపోయి తేడా వస్తే కనుక నెక్స్ట్ టైం ఐపాక్కి బిజినెస్ రాదు. ఇది కూడా వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళు పక్కాగా గెలవాలనే వీళ్ళు సలహాలు అవి ఇస్తూ ఉంటారు. కానీ ఇవి వీళ్ళకి మ్యాచ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఐపాక్ కన్నా కూడా అభ్యర్థి చాలా తెలివైన వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మోర్ మెచ్యూరిటీ ఉండొచ్చు, మోర్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సో మా ప్లాన్ ప్రకారం మేము వెళ్తాం, మధ్యలో మీరేంటి, ఈ హెడేక్ ఏంటి, ఈ డిస్టర్బెన్స్ ఏంటి అని అభ్యర్థులు తలపట్టుకుంటారు. వాళ్ళ ఖర్చు కాకుండా వీళ్ళు చెప్పేది ఒక అడిషనల్ ఖర్చు. ఇప్పుడు ఈ రోజున ఎలక్షన్స్ అన్నీ ఏంటి లక్షలు దాటిపోయినాయి, కోట్లల్లో నడుస్తుంది ఖర్చు. ఎవరికైనా డబ్బులు బయటకు వెళ్తున్నాయంటే ఎవరికైనా బాధే కదా. సో ఇందులో వాళ్ళు ఈ ఐపాక్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. అదే ఫస్ట్ టైం ఓకే వాళ్ళు వాళ్ళు మొత్తము సమాచారం సేకరిస్తారు కాబట్టి వాళ్ళ ఇన్పుట్స్ ఏమైతే ఉన్నాయో ఈ అభ్యర్థికి ఇదిగోండి మీ ఏరియాలో ఇలా ఉంది, మీ ఏరియాలో ఇలా ఉంది, పలానా ఏరియాలో మీ నియోజకవర్గంలో ఈ విధంగా ఉంది, మీరు మా సజెషన్స్ ప్రకారం ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని ఇచ్చేస్తే సరిపోతుంది. యూ హ్యావ్ టు టేక్ కేర్, ఈ ఏరియాలో ఇంత తీసుకోండి, ఈ ఏరియాలో. సో ఒక ఏదైతే ఉందో వాళ్ళ సూచనలు సలహాలు ఒక రిపోర్ట్ లాగా వాళ్ళకి ఇచ్చేసి యూ ప్లీజ్ ఫాలో దాట్. కానీ ఐపాక్ వాళ్ళు వైసీపీ అభ్యర్థులను ప్యాక్ చేస్తున్నట్లుగా వైసీపీ అభ్యర్థులు భావిస్తున్నారు అంటే అవుతున్నారు. వీళ్ళు ఇచ్చేసి వదలట్లేదు, వీళ్ళు ఇచ్చేసి వదిలేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వెనకాల పడుతుంటే వాళ్ళకి ఇరిటేటింగ్ ఉంది. జనరల్గా ఏంటంటే వీళ్ళు సంఖ్యలు వేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫ్రీగా వాళ్ళ
ప్లానింగ్లో భాగంగా వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారు. వీళ్ళేమో ఎడిషనల్గా డబ్బులు ఖర్చులు పెట్టించి మీరు అక్కడ ఇది చేయండి ఇక్కడ ఇది చేయండి అంటే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, ఇరిటేటింగ్గా అనిపిస్తున్నారు. మోరోవర్ ఏంటంటే ఈ ఐపాక్ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మచ్చు, అభ్యర్థి నమ్మాలని రూల్ ఏం లేదు కదా. ఆయనకుండే ఓన్ ఇన్ఫర్మేషన్ ఆయనకుంటుంది, ఆయనకుండే ఓన్ సర్వే ఆయనకుంటుంది. అంటే సర్వేలన్నీ కూడా అసలు కూటమి అధికారంలోకి రాబోతున్నాయని తేల్చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టుకునేందుకు సుముఖంగా లేరని వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ఐపాక్ టీం మాత్రం వారి వెంటబడి వారిని వేధిస్తోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. అందుకని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, డబ్బులు తీయాల్సి వస్తుందని. కేసీఆర్ గారు డబ్బులు పెట్టుకుంటానన్నా కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా వస్తున్నాయి అన్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఎక్కడో ఒక నిరాశ, నిస్పృహ, భయం, డబ్బులు పోతాయేమో, లేకపోతే మన రాజకీయ భవిష్యత్ ఏంటి, భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుందా అనే టెన్షన్స్ చాలా ఉంటాయి వాళ్ళకి. అందులో వాళ్ళ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు నేను ఎందుకు కోట్ల రూపాయలు కుమ్మరించాలి నియోజకవర్గంలో, మనం ఎలాగా ఓడిపోబోతున్నాం అని గ్రహించి కొంతమంది అసలు డబ్బులు బయటికి తీసుకునేందుకు సుముఖంగా లేరని వారి వెంట ఈ ఐపాక్ టీం పడుతుంది అంటూ కూడా అంటే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు అన్ని రిపోర్ట్స్ ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళు చేసుకుంటారు సెల్ఫ్గా సర్వే. ఓకే, మనకి గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి అని వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఎంత ప్రయత్నం చేసినా కూడా గెలుపు అసాధ్యము, చాలా దగ్గరకు వచ్చి పోతాము, లేకపోతే కొంచెం ఎక్కువ గ్యాప్తో పోతాము, అంటే పోతాము ఇన్ ద సెన్స్ ఓడిపోతాము అని అనుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుకు రారు, డెఫినెట్గా రారు. కానీ అలాంటి వాళ్ళని అంటే వెనకాల నుంచి కొరడా జులిపిస్తారు చూసారా, ముందు బండి నడవకపోతే కొరడా జులిపిస్తే పాపం అది బలవంతంగా నడుస్తుంది. ఈ రోజున అభ్యర్థుల పరిస్థితి ఐపాక్ పయనించుకుని కొరడా జులిపిస్తుంది. అదేమో నేను కదలను మొర్రో రాను మొర్రో అన్నా కూడా పెయిన్ ఫీల్ అవుతా ముందుకు అడుగులేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఐపాక్కి మధ్య జరుగుతున్న తంతు అదే. ఎందుకంటే గెలుస్తారంటే ఇంకో రూపాయి ఎక్కువే ఖర్చు పెడతారు. వీళ్ళ సూచనలు కూడా సరేలే, ఎలాగో మనం వస్తున్నాం కదా, ఖర్చు పెడదాం, మళ్ళీ సంపాదించుకుందాం, పైన మన జగన్ అన్న ఉన్నాడు, మన అరాచకాలు మన అకృత్యాలు మనం కంటిన్యూ చేసుకుని డబుల్ అమౌంట్ వీ కెన్ గెట్ ఇట్. ఇప్పుడు అవకాశం లేనప్పుడు వై షుడ్ బి అమౌంట్ మనం ఎందుకు తీసుకోవాలి మన పాకెట్లో నుంచి అనే ఆలోచన వాళ్ళలో ఉండడంలో వాళ్ళకి తెలుసు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది. సో అకార్డింగ్లీ వాళ్ళు దే స్పెండ్ దేర్ మనీ. ఇవన్నీ ఒకటైతే ఎలక్షన్ కమిషన్ డేగ కన్ను ప్రతి అభ్యర్థి మీద ఉంటుంది, ఎవరెంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అని. వీళ్ళు పెడుతుంటే ఇంక ఐపాక్లు వచ్చి మధ్యలో అక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టండి, ఎడిషనల్ కాస్టే కదా, ఈసీ దృష్టిలోకి వెళ్తుంది కదా. అసలుకే నేను రూపాయి తీయకూడదని నేను ఫీల్ అవుతూ ఉంటే మీరు వచ్చి మళ్ళీ నన్ను అక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టమని సతాయిస్తున్నారు ఏంటి అని ఫీల్ అవుతున్నారు వైసీపీ అభ్యర్థులు అంటూ కూడా వార్తలు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఖర్చు పెట్టలేదు అనుకోండి, వీళ్ళు తీసుకెళ్లి రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. ఇదిగో పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి ఇంట్రెస్ట్ లేడు డబ్బులు ఖర్చు పెట్టడానికి, డబ్బులు ఖర్చు పెట్టకపోతే అక్కడ సీటు పోతుంది అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తారు. వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తే ఏంటి, వీళ్ళు సేఫ్ ఉంటారు. మా తప్పేం లేదు రెడ్డి గారు, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, బట్ దట్ గై ఈజ్ నాట్ ఫాలోయింగ్, అక్కడ మీరు ఈ మాత్రం ఖర్చు పెట్టకపోతే మీరు గెలవలేరు, ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అన్నారు అనుకోండి, ఇక్కడ అధిష్టానం నుంచి ఈ అభ్యర్థికి ఇంకా ఒక రేంజ్లో వస్తుంది, చివాట్లు వస్తే ఇంకా ఎంతకన్నా తెగిస్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే గెలవాలనే కోరుకుంటారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా. సో అందుకని ఏంటంటే అధిష్టానానికి చెప్తారేమో అనే భయంతో బలవంతంగా మనసులో బాధను మింగుకుంటా పైకి ఏడవలేక నవ్వుతారంటారు చూసారా, అట్లా ఖర్చు పెడతానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.